హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. దిస్ ఈజ్ రవీందర్. సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి చాలామంది ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేసి తమ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమందికి రాజకీయాలు వచ్చొస్తాయి, కొంతమందికి రాజకీయాలు వచ్చిరావు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో బాగా పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, నిర్మాతగా అదేవిధంగా కమెడియన్గా ఎన్నో చిత్రాలు నిర్మించినటువంటి వ్యక్తిగా పేరు పొందిన బండ్ల గణేష్ తను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే నిన్న తన ట్విట్టర్లో ప్రముఖ సినిమా నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, తన దైవం, గుండె లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పి తన ట్విట్టర్లో తెలియజేశారు. అదేవిధంగా ఈరోజైతే నేను పూర్తిగా రాజకీయాలు వదిలేస్తున్నాను, ఇక ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నో సేవలు చేశానని, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు. ఒకవేళ ఈ క్రమంలోనే అంటే అధికార ప్రతినిధిగా ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే మన్నించమని కోరాడు. అదేవిధంగా ఇక మీదట ఈ బురదలో నేను ఉండలేను, ఈ రాజకీయాలు నాకు సరిపడవు, సో నేను ఎక్కడైతే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చానో మరి అది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళబోతున్నానని చెప్పి తన ట్విట్టర్లో తెలిపారు. ఏది ఏమైనా 2018 తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో బండ్ల గణేష్ ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితుల్లో, అంటే అప్పుడు హల్చల్ చేసినటువంటి నేపథ్యం అది. తను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తను బ్లేడ్తో గొంతు కోసుకుంటాను అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎవరు ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న నేపథ్యంలో. అయితే రిజల్ట్ రోజు ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తి ఒక చేత పుల్లారెడ్డి స్వీట్, ఒక చేత బ్లేడ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆయన ఆ క్రమంలోనే ఆలోచించుకున్న నేపథ్యంలో, అంటే ఇలాంటి రాజకీయాలు నేను చేయలేను, ఉండలేను అనే నేపథ్యంలో పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా చెప్పాడు. చాలామంది సన్నిహితులు కూడా తను రాజకీయాల నుంచి తప్పుకో సోదరా అని చెప్పినట్టుగా తను ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో కమెడీని అయితే సక్సెస్ అయ్యాడు, కానీ నిర్మాతగా అయితే చాలా సినిమాలు ఫెయిల్ అయినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని వచ్చినటువంటి వ్యక్తి కానీ సక్సెస్ కాలేకపోయాడు. షాద్నగర్ టికెట్ వస్తుంది అనుకున్న టికెట్ రాలేదు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాడు, అధికారానికి రాలేదు. కానీ ఇవన్నీ ఈ జరిగిన నేపథ్యంలో తను ఇంకా రాజకీయాల్లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.